నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్. టీ టైమ్ స్నాక్ రెసిపీ చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ వర్షాకాలం వేడివేడిగా ఇలా స్నాక్స్ చేసుకొని తింటే సాయంత్రం టైంలో చాలా బాగుంటుంది కదా. చేయడం చాలా ఈజీ అనమాట. 10 నిమిషాల్లో అయిపోతుంది. క్రంచీగా క్రిస్పీగా భలే ఉంటాయి అన్నమాట. మరి ఎలా చేయాలో చూసేద్దామా ఈ వీడియోలో. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 2 కప్పుల గోధుమ పిండిని అయితే వాడుతున్నాను. మీరు గోధుమ పిండి వద్దు అనుకున్నప్పుడు మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి కూడా వాడచ్చు. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇలా చపాతీ పిండి కలిపేటప్పుడు వాటర్ కొంచెం వేసుకొని వీడియోలో చూపించినట్లు ఇలా రౌండ్గా తిప్పినట్టు కలిపినట్లయితే మనకు చపాతీ ముద్ద ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చపాతీ ముద్దను ఒత్తి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక బంగాళాదుంపనైతే తీసుకొని దానిపైన పొట్టు మొత్తం తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ బంగాళాదుంపని మీరు ఉడికించి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి బంగాళాదుంప తీసుకుంటున్నాను. ఇలా ఈ బంగాళాదుంపని అయితే తురిమేసుకోవాలి. ఇలాగా తురిమేసుకొని దాంట్లోనే గట్టిగా పిండేయాలి, వాటర్ లేకుండా పిండేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా వీలైనంత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బంగాళాదుంప తురుము ఇంకా సన్నగా తరిగి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. మీరు ఇంకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్లు కానీ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయల్లో నుంచి నీరు ఊరి ఈ స్టఫింగ్ అనేది మనకు వాటర్గా అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండడం కోసం ఇలా బొంబాయి రవ్వ వేసినట్లయితే మనకు ఆ వాటర్ని బొంబాయి రవ్వ పీల్ చేస్తుంది అనమాట. అప్పుడు ఈ స్టఫింగ్ మనకు గట్టిగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఇందులో గరం మసాలా పౌడర్, కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక చపాతీ పిండిని తీసుకొని ఇలా చిన్న ముద్దలాగా చేసుకొని ఒక పెద్ద సైజు చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ బంగాళాదుంప స్టఫింగ్ ఉంది కదా, దీన్నైతే ఒక కార్నర్లో పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఇలా 2 సార్లు 3 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇలా వద్దనుకున్న వాళ్ళైతే ఒకేసారి ఒక చపాతీ పైన ఈ బంగాళాదుంప స్టఫింగ్ అంతా పెట్టేసి దానిపైన ఇంకొక చపాతీ పెట్టేసి లేయర్ కింద పెట్టుకొని వీడియోలో చూపించాం కదా ఈ విధంగా రోల్ చేసుకోవాలి టైట్గా. ఒక చివర అతికిచ్చేయాలన్నమాట చపాతీ విడిపోకుండా. మనకు ఆల్రెడీ ఉల్లిపాయలో తేమ ఉంటుంది కాబట్టి ఈజీగా అంటుకుపోతుంది. తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా లైట్గా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసేయకూడదు అనమాట. ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని అన్నిటినీ రెడీగా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నూనెని బాగా వేడి చేసుకొని అందులో వీటిల్ని ఒక్కొక్కటిగా స్లోగా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం పైకి తేలిన తర్వాత ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసినట్లయితే చేసిన వెంటనే బాగుంటాయి, కాసేపటి తర్వాత మెత్తగా అయిపోతాయి అన్నమాట. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఇవి క్రిస్పీగా సమోసా లాగా వస్తాయన్నమాట. చూసారా, ఇలా మంచి కలర్ రావాలి. ఇలా అన్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేసాక వీటిని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మిగతా వాటిని కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవడమే. అన్నట్టు మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయాయి టీ టైమ్ స్నాక్ రెసిపీ. వేడి వేడిగా ఈ వర్షంలో ఇలా తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.